హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు డీఆర్ బకాయిలు జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి అన్నట్టు తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గత 2026 సంవత్సరం సో జనవరి 14వ తేదీన అంటే సరిగ్గా సంక్రాంతి పండుగ పర్వదినం వేళ రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన తీపి కబురును అందించింది. ఏంటంటే ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ మరియు డీఆర్ బకాయిలను ఒకేసారి విడుదల చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెన్షనర్ల కుటుంబాల్లో ముందస్తు సంక్రాంతి వెలుగులను నింపింది. ప్రభుత్వం ఎంతో కాలంగా సాంకేతిక మరియు ఆర్థిక కారణాల వల్ల నిలిపివేసినటువంటి బకాయిలను నేరుగా పెన్షనర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ సంతోషకరమైన సమయంలోనే ఒక ఊహించని విషాదం మరియు క్లిష్టమైన సాంకేతిక సమస్య వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను విడుదల చేసే సమయానికే రాష్ట్రంలోని కొంతమంది వృద్ధ పెన్షనర్లకు వయో భారం వల్ల మరియు వివిధ అనారోగ్య కారణాల దృష్ట్యా కొంతమంది మరణించి ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం నిధుల పైనే సక్రమంగా ఆన్‌లైన్ పద్ధతిలోనే విడుదల చేసింది గానీ, నిధులైతే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది గానీ, ఆయా సర్వీస్ పెన్షనర్లు అప్పటికే మరణించిన కారణంగా వారి పేరు మీద ఉన్నటువంటి బ్యాంకు ఖాతాలను బ్యాంకర్ల నిబంధనల ప్రకారంగా క్లోజ్ చేసి ఉంచారు. మరి దీనివల్ల ప్రభుత్వం పంపినటువంటి డీఆర్ బకాయిలు ఆ ఖాతాల్లో జమ కాకుండా ఆన్‌లైన్ సిస్టమ్‌లో పేమెంట్ ఫెయిల్డ్ అనైతే చూపిస్తూ ఉన్నాయి. ఇలా నిలిచిపోయినటువంటి ఈ యొక్క సొమ్మంతా గూడా సాంకేతిక నిధుల ప్రకారంగా తిరిగి రివర్స్‌గా మళ్ళీ ప్రభుత్వ ఖజానాలోకి వెనక్కైతే వెళ్ళిపోయింది. అయితే తమకు రావాల్సినటువంటి ఆ చట్టబద్ధమైన బకాయిల కోసం ప్రయత్నించి ప్రయత్నించినప్పుడు వారికి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక ట్రెజరీ కార్యాలయంలోని అధికారులు ఈ సాంకేతిక చిక్కుముడిని ఎలా విప్పాలో తెలియక సరైన సమాధానం చెప్పలేకపోయారు. బ్యాంకు ఖాతాలు శాశ్వతంగా క్లోజ్ అయినందున ఆ నిధుల ఆ నిధులకు సంబంధించి మరణించిన మరణించిన పెన్షన్ యొక్క వారి వారసుల వ్యక్తిగత బ్యాంకులకు ఆన్‌లైన్ ద్వారా నేరుగా ఎలా బదిలీ చేయాలో తెలియక క్షేత్రస్థాయిలో ట్రెజరీ క్లర్కులైతే తీవ్ర గందరగోళానికి గురయ్యారు. మరి ఈ యొక్క అత్యంత క్లిష్టమైన సమస్యను పరిష్కరించి పేద పెన్షనర్ల కుటుంబాలకు న్యాయం చేయాలి అనేటటువంటి ఈ యొక్క మానవతా దృక్పథంతో కాకినాడ, అనంతపురం, నంద్యాల జిల్లాలకు చెందినటువంటి అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు, ఏటీఓ మరియు జిల్లా ట్రెజరీ అధికారులు, డీటీఓ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారు మంగళగిరిలోని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ప్రధాన కార్యాలయానికి ఈ సమస్యపై స్పష్టమైన వివరణ కోరుతూ లేఖలు రాశారు. ఇది కేవలం కొన్ని జిల్లాల సమస్య కాదని, రాష్ట్ర వ్యాప్తంగా వందలాది కుటుంబాలు ఈ ఆర్థిక ఇబ్బందులనైతే ప్రజెంట్ ఎదుర్కొంటున్నాయనైతే వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మే 11వ తేదీన ఒక అత్యంత కీలకమైన అధికారిక మెమోను విడుదల చేసింది. ఈ మెమో ద్వారా మరణించిన పెన్షనర్ల బకాయిలను వారి చట్టబద్ధమైనటువంటి వారసులకు ట్రెజరీ నిబంధనల ప్రకారంగా ఎలా చెల్లించాలో స్పష్టమైన మార్గదర్శకాలనైతే వివరించింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క క్లారిఫికేషన్‌తో పెండింగ్‌లో ఉన్నటువంటి చెల్లింపుల ప్రక్రియకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ మెమోలోని ముఖ్యాంశాలను మనం పరిశీలిస్తే సాధారణంగా బ్యాంకు ఖాతాలనేవి క్లోజ్ అవ్వడం వల్ల ఆగిపోయిన పేమెంట్ వివరాలు సిస్టమ్‌లో కేవలం 90 రోజులు మాత్రమే కనిపిస్తాయి. ఆ తర్వాత అవి ఆటోమేటిక్‌గా అదృశ్యమైపోతాయి. దీనివల్ల అధికారులు పాత బిల్లులను మళ్ళీ ప్రాసెస్ చేయడం అనేది సాధ్యం కాదనమాట అవి వెళ్ళిపోతే. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త వెసులుబాటు ప్రకారంగా ఆ వివరాలు
సర్వర్‌లో పూర్తిగా పోవు. అవి సీఎఫ్ఎంఎస్ డిజిటల్ సిస్టమ్‌లో అయితే ల్యాప్స్‌డ్ ఫైల్ ల్యాప్స్‌డ్ ఫైల్ టేల్ అనే విభాగం కింద భద్రంగా అయితే ఉంటాయి. అధికారులు వాటిని తిరిగి వెలికి తీసి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ డీడీఓ లాగిన్‌లోకి పంపడం ద్వారా బిల్లులు మళ్ళీ మొదలుపెట్టవచ్చు. మరణించిన పెన్షనర్ల డబ్బులు వారి వారసుల ఖాతాల్లోకి కంప్యూటర్ ద్వారా నేరుగా ఎందుకు జమ కావు అనే దానికి అయితే కూడా ప్రభుత్వం తగిన కారణాన్నయితే చెప్పింది. భవిష్యత్తులో వారసుల మధ్య ఎలాంటి ఆస్తి తగాదా, వివాదాలు లేదా చట్టపరమైన చిక్కులు రాకుండా చూడటానికి లైఫ్ టైమ్ అరియర్స్ ఎల్‌టీఏ నిబంధనను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. అంటే వారసులు తమ అర్హత నిరూపించుకునే పత్రాలను సమర్పించిన తర్వాతే ఆ యొక్క పెన్షనర్ యొక్క నిధులనేవి సదరు వారసుల ఖాతాలోకి జమ అవుతాయి. మరి ప్రభుత్వం ప్రస్తుతం ఈ యొక్క డిజిటల్ సదుపాయాన్ని డీటీఓ మరియు డీఓ స్థాయి అధికారుల లాగిన్‌లలో అందుబాటులో అయితే ఉంచారు. దీనివల్ల ఏ పెన్షనర్ పేమెంట్ ఎక్కడ ఆగిపోయిందనే అది ఎక్కడ ఆగిపోయిందనేది అధికారులు సులభంగా చూడగలరు. మరి కాకినాడ జిల్లా డీటీఓ గారు ఇప్పటికే మే 12వ తేదీన ప్రత్యేక ఆదేశాన్ని జారీ చేస్తూ మానవతా దృక్పథంతో ఈ బకాయిలను త్వరితగతిన విడుదల చేయాలని సబ్ ట్రెజరీ అధికారులను ఆదేశించారు. కాబట్టి మరణించిన పెన్షనర్ల వారసులు ఇప్పుడు చేయవలసిన పనేమిటంటే, సో, వీరేమాత్రం కంగారు పడకుండా మీ పరిధిలో ఉన్నటువంటి సబ్ ట్రెజరీ ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించాలి. సాధారణంగా పెన్షనర్ మరణించినప్పుడు ఫ్యామిలీ పెన్షన్ కోసం ఎలాగైతే దరఖాస్తు చేస్తారో, అదే పద్ధతిలో ఈ యొక్క డీఆర్ బకాయిల కోసం కూడా రాతపూర్వకంగా దరఖాస్తు ఇవ్వాలి. దీనికి తోడుగా చనిపోయిన పెన్షనర్ యొక్క పీపీఓ కాపీ, డెత్ సర్టిఫికేట్ మరియు వారసుల పాన్ కార్డ్ వివరాలను జతచేయాలి. వారసత్వ నిబంధన ప్రకారంగా ఈ డబ్బులు పొందటానికి మొదటి హక్కు మరణించిన పెన్షనర్ యొక్క జీవిత భాగస్వామి స్పౌస్ అయితే ఉంటారు. ఒకవేళ వారు కూడా లేకపోతే పిల్లలు పిల్లలకు ఆ హక్కు లభిస్తుంది. పిల్లలు కూడా లేని పక్షంలో ఆ పెన్షనర్‌పై ఆధారపడిన వృద్ధ తల్లిదండ్రులకు ఈ నిధులు చేరుతాయి. ప్రభుత్వం మే 11వ తేదీన విడుదల చేసినటువంటి మెమో దీని దీనికి పూర్తి చట్టవిబద్ధమైనటువంటి ఆధారం అన్నమాట. కాబట్టి వారసులు తమ ఆధార్ కార్డ్ మరియు ఇతర పత్రాలతో అధికారులను సంప్రదిస్తే ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన ఆ నిధులను సురక్షితంగా మీ ఖాతాల్లోకైతే బదిలీ చేయబడతాయి. ఇది నిజంగా వేలాది కుటుంబాలకు ఊరటనిచ్చే గొప్ప వార్త అనే చెప్పవచ్చు. 2026 జనవరిలో విడుదలైన డీఏ/డీఆర్ బకాయిలు సాంకేతిక కారణాలతో ఆగిపోయిన వారికి ఇప్పుడు పరిష్కారమైతే లభించింది. మే 11వ తేదీన విడుదలైనటువంటి అధికారిక మెమో ద్వారా మరణించిన పెన్షనర్ల వారసులకు డబ్బులు చెల్లించే వెసులుబాటు కలిగింది. పేమెంట్ ఫెయిల్ అయ్యి 90 రోజులు దాటిపోయినా సీఎఫ్ఎంఎస్ సర్వర్‌లో ల్యాప్స్డ్ ఫైల్ టేల్ ద్వారా వివరాలను వెలికితీయవచ్చు. అలాగే లైఫ్ టైమ్ అరియర్స్ నిబంధనల ప్రకారం భార్య లేదా భర్త లేదా పిల్లలు లేదంటే తల్లిదండ్రులకు ఈ నిధులైతే చేరుతాయి. అవసరమైన పత్రాలు పీపీఓ కాపీ, డెత్ సర్టిఫికేట్, వారసుల ఆధార్ కార్డు మరియు బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ సమర్పించాలి. అధికారుల చొరవ. ట్రెజరీ అధికారులు ఈ ప్రక్రియను మానవతా దృక్పథంతో వేగంగా చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 సంక్రాంతి కానుకగా ప్రకటించిన సర్వీస్ పెన్షన్ బకాయిలు పెన్షనర్లు పెన్షనర్లు మరణించడం వల్ల వారి యొక్క వారసులు వారి ఖాతాలు క్లోజ్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతాయి. మరి ఈ సమస్యపై స్పందించిన ప్రభుత్వం మే 11వ తేదీన మార్గదర్శకాలను విడుదల చేసింది. మరణించిన పెన్షనర్ల వారసులు తగిన ఆధారాలతో తమ పరిధిలోని ఎస్టీఓ, ట్రెజరీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఆగిపోయిన బకాయిలను మళ్ళీ వారి యొక్క వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేస్తారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది పేద కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూర్చే నిర్ణయం అనే చెప్పవచ్చు.